ఎవరి ప్రార్థన వారికే ఒక రక్షణ కోడ, రక్షణ కవచం. నువ్వు చేసుకున్న ప్రార్థన సియోను కుమారి నదీ ప్రవాహంలాగా ఎడతెగగా నీ పసిబిడ్డల క్షేమం కొరకు, నీ భర్త క్షేమం కొరకు, నీ ఇంటి క్షేమం కొరకు ఇవ్వటం గొప్ప విషయం కాదు. దేవుడు ఇచ్చిన దాన్ని దేవుడు మెచ్చుకునేటట్లు చూసుకోవటం గొప్ప విషయం. అది ఆరోగ్యమైనా, అది ఆస్తులైనా, అది గృహాలైనా, బిడ్డలైనా సరే. అన్నీ ఉన్నాయి నాన్న, గొర్రెపిల్ల లేదని అడిగితే అడిగిన వాడికి తెలియదేరా, ఏది అడిగారో అది లేకుండా ఎలా అడుగుతాడు ఆయనే చూసుకుంటారు అన్నాడు. కాబట్టి అది ఆరాధన అంటే, అది సమర్పణ జీవితం అంటే. నేను ఉండాల్సిన తీరుగా ఉంటే నా యోగక్షేమాలన్నీ నువ్వే చూసుకుంటావు కదయ్యా. నా మనసులో భయం ఉండదు, నా భవిష్యత్తు భయం ఉండదు, నా ఆరోగ్య భయం ఉండదు తండ్రి. అట్టి స్థిరమైనటువంటి విశ్వాసాన్ని, అట్టి స్థిరమైన యథార్థతను నా తండ్రి దేవా, పవిత్రతను మా అందరికీ ప్రసాదించండి. ఈ కడవరి దినాల్లో ఏర్పాటు చేయబడిన వాళ్ళే జారిపోతారని రాస్తుంది. కలిగి ఆయన నామాన్ని గట్టిగా పట్టుకున్నవాడు కూడా జారిపోతారని రాస్తుంది. దేవా, దయ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, షడ్రక మేషక అబేద్నెగోలకు ఇచ్చినటువంటి ఆ విశ్వాసం, ఆ యథార్థత, ఆ నిరీక్షణ, ఆ పవిత్రత, ఆ పట్టుదల మా గుండెల్లో ఉన్నట్లు సహాయం చేయండి తండ్రి. దయ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, ఇది మరలా మేము మీ శరీరం తీసుకోవడానికి సిద్ధపడుతున్నాం. మీ దయతో బ్రతికించి ఉంచారు. లాస్ట్ ఇయర్ ఉన్నవాళ్ళు కొంతమంది సంవత్సరం లేరు తండ్రి దేవా. ప్రేమ స్వరూపి, మీ శరీరాల్లో అవయవంగా మమ్మల్ని చేసుకున్నారు, మీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్నారు తండ్రి. మా మీదకి ఏగ కూడా వాలకుండా కనుగొట్టును కాపాడుకున్నట్లు, కనుపాప కనుగొట్టును కాపాడుకున్నట్లు మమ్మల్ని మీరు కాపాడుకున్నారు. కాబట్టే ఈరోజు నీ మందిరంలో నేను ఉండగలిగాను. దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, బిడ్డలందరినీ కూడా మీ కుమారుడు యొక్క విలువైన రక్తంతో మీ కరుణాపీఠం దగ్గర తీసుకొస్తున్నాను. మీరు ఇది మా కొరకు నిర్ణయించిన రోజు. మీరు ఈ రోజున మీ దగ్గరకు వచ్చిన వాళ్ళని మొదటిగా పరిశుద్ధపరుస్తానని మాట ఇచ్చారు. ప్రత్యేకంగా మీరు చెప్పిన మాట అది. ఈ విశ్రాంతి దినాన మీ పాదాల దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళని మొదటిగా నా కుమారుడు రక్తంతో శుద్ధి చేసుకుంటానని వాగ్దానం చేశారు. ఆ తర్వాత దీవిస్తాను అని వాగ్దానం చేశారు. అంటే దీవెన పొందాలంటే ముందు పరిశుద్ధత అవసరం, కడగబడటం అవసరం. ఆ తర్వాత గలతీ 4:6 ప్రకారం నా కుమారుడు ఆత్మని నీ గుండెల్లో పెడతానని మాట ఇచ్చారు మీరు మాకు. కాబట్టి తండ్రి, ఇవన్నీ మేము అర్థం చేసుకుని యథార్థంగా మీ కుమారుడు యొక్క అడుగుచాడులో నడిచేటువంటి కృపను మాకు ప్రసాదించండి. అలాగే తండ్రి, ఈ మధ్యకాలంలో మాకు మీరు గృహాలు అనుగ్రహించి ఉన్నారు. మీ దయతోటి, మీ కృపతోటి నా తండ్రి దేవా, మాకు మీ నివాస స్థలాలుగా మాకు గృహాలు ఇచ్చి ఉన్నారు తండ్రి. నాయన, ఇది నీతిమంతుల గుడారములలో రక్షణను కూర్చిన సునాదాలే వినపడతాయి. వేరే కేకలు బొబ్బలు వినపడవు, వేరే బూతులు వినపడవు, వేరే గొడవ ఏది ఉండదు. యెషయా 42:2లో నా కుమారుడు యొక్క కేకలు వీధిలో వినపడలేదు, నా కుమారుడు అసలు అరవలేదు అని రాస్తుంది. కాబట్టి తండ్రి, మీ కుమారుడు యొక్క లక్షణాలు మాకు నేర్పించండి. మేము కేకలు వేసుకోకుండా సహాయం చేయండి. మా కేకలు కూడా రోడ్డు మీద అన్నిటికీ వినపడకూడదు తండ్రి దేవా. అన్నీ సర్దుకునే మనస్తత్వం మాకు ఇవ్వండి. అన్నింటినీ సహించగలిగే వ్యక్తిత్వం మాకు ఇవ్వండి దేవా. పరిశుద్ధుడ, మా గృహాల్లో మీ ప్రేమ ఉండాలి. మా గృహాల్లో నా తండ్రి, ఆనాడు నోవాహుకున్న నెమ్మది మా గృహాల్లో ఉండాలి తండ్రి. మీ కరుణ మేఘాన్ని మా గృహాల మీద ఉంచమని అడుగుతున్నాం తండ్రి. ప్రేమ స్వరూపి, దయ కలిగిన తండ్రి దేవా, ఒక కృప పొందిన గృహముగా, ఒక ఆశీర్వదించబడినటువంటి గృహముగా మీరే ఆ గృహానికి సెంటర్ పాయింట్,
మీరే కేంద్రమై ఉండాలని నేను మీ పాదాల దగ్గర విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. దేవా, ఇదిగో తండ్రి, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోమాకండి. ఒక నూతన గృహాన్ని మీకు ఇచ్చాను కాబట్టి ఒక నూతన క్రియ నేను చేయబోతున్నాను. నూతనమైన మనస్సుతోటి, నూతనమైన ఉత్సాహంతో, నూతనమైన ఆరోగ్యంతో ఆ గృహాల్లో మీరు కాపురం చేయండి అని ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం మీరు చెప్పినట్లు నా తండ్రి మా గృహాల్లో శాంతిని, సమాధాన్ని వర్తిల్లింపచేయమని అడుగుతున్నాం. ఎవరెవరైతే తండ్రి అనారోగ్యంతో మీ పాదం దగ్గరికి వచ్చారో తండ్రి, అన్నిటికీ విడుదల దొరికే రోజు, అన్నిటి నుంచి విడిపించే రోజు, పరిశుద్ధుడా మీ రక్తం ప్రతి పాపము నుంచి విడిపిస్తుందని రాయబడి ఉన్నది తండ్రి. మీ రక్త ప్రోక్షణాన్ని బట్టి షుగర్ నుంచి విడిపించండి, బీపీ నుంచి విడిపించండి. అలాగే తండ్రి దేవ, హార్ట్ బీట్, ఇదిగో ఈ మధ్యకాలంలో అనేక మంది ఫోన్లు చేసి అయ్యా ఈసీజీ తీర్చుకున్నాను అయ్యా, ఇదిగో హార్ట్ స్పీడ్గా కొట్టుకుంటుందంటయ్యా, హార్ట్ స్లోగా కొట్టుకుంటుందంటయ్యా, అయ్యా ఇంకా నాకేం బాధ్యతలు పూర్తి అవ్వలేదయ్యా, ప్రార్థన చేయండి అయ్యా. దేవా, మీ పాదం దగ్గర విజ్ఞాపన చేస్తున్నాం. అలా నన్ను ఎవరెవరైతే అడిగారో వారందరి కొరకు మీ పాదం దగ్గర విజ్ఞాపన చేస్తున్నాను. మా బాధ్యతలు పూర్తయ్యే వరకు మాకు మీద రోగానికి అధికారం లేదు. రోగం ముళ్ళు మీరు విరిచారు, మరణ ముళ్ళు విరిచారు. ఆయన మరణ భయం నుంచి మమ్మల్ని విడిపించారు. ఇదిగో తండ్రి దేవా, ఈ సమస్యల నుంచి, ఈ రోగాల నుంచి మాకు విడుదల దయచేయండి. అలాగే వివాహ విషయాలు, బిడ్డల చదువుల విషయాలు, బిడ్డల ఉద్యోగాల విషయాలు మీ కృప కొరకు కనిపెట్టుచున్నాం. ప్రార్థన ద్వారా సాధించలేనిది ఏదీ లేదు నా తండ్రి. ప్రతి ఒక్కరికి పట్టు వదలని యాకోబులు అంటే ప్రార్థన ప్రతి ఒక్కరికి నేర్పించండి తండ్రి. ఎక్కడ పడితే అక్కడ మిమ్మల్ని స్మరించుకుంటూ, ఎక్కడ పడితే అక్కడ మిమ్మల్ని స్తుతించుకుంటూ, పాపానికి దూరంగా ఉండి మీకు దగ్గరగా ఉండే వాక్యం మీకు తండ్రి. ప్రతి క్షణము జీవిత ప్రయాణంలో పాపానికి దూరంగా ఉండి మీకు లోపల దగ్గరగా ఉండే మనస్తత్వం మా అందరికి అనుగ్రహించమని. ఏదిగో తండ్రి, తొలి విశ్రాంతుల బిడ్డలు, కానుకలు, దశమ భాగాలు నా తండ్రి నా దేవ మీ చేతిలోంచి తీసుకుని మరలా మీ చేతిలో పెట్టారు. సమస్తము మీరు ఇచ్చింది తండ్రి. నాయన మీ చిత్తానుసారం చేయించున్న ఈ సేవలో తండ్రి బిడ్డలందరినీ కూడా తండ్రి ఆశీర్వదించండి, ఆరోగ్యం ఇవ్వండి. బిడ్డల బాధ్యతలన్నీ పూర్తయ్యే వరకు మరణానికి, రోగానికి మా మీద అధికారం లేకుండా చేసి ఇదిగో యోగుకి ఇచ్చిన వాగ్దానం మా అందరికీ ఇవ్వమని అడుగుతున్నాను. పండిన పనులు ఇంటికి చేరున్నట్లు నీ బాధ్యతలు భూమి మీద నీ కుటుంబ ధర్మాలన్నీ పూర్తయిన తర్వాతే నిన్ను నేను నా ఇంటికి చేర్చుకుంటాను అన్నారు తండ్రి. గొప్ప మాట దేవా, మా అందరి పట్ల వాగ్దానం నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మరలా మేము కలుసుకునే వరకు ఎవరికి ఏ కీడు జరగకుండా సహాయం చేయమని. ఇదిగో ఈ భౌతికమైన ఆరాధన ఇక్కడితో పూర్తవుతుంది. గుండెల్లో ఆరాధన ఆగకుండా సహాయం చేయండి, గుండెల్లో ఆరాధన ఆగకుండా సహాయం చేయండి. ఊపిరి పీల్చుకోకుండా ఎలా ఉండలేమో మిమ్మల్ని ఆరాధించకుండా ఉండలేని కృతజ్ఞత భావాన్ని మా అందరికీ నేర్పించమని, మా మనసులో మీరు ఉండమని మీ రెండు కాళ్ళు పట్టుకుని ప్రతి ఒక్కరి తరపున పేరు పేరున ప్రార్థించి ప్రతిఫలాన్ని పొందినాం పరమ తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధం చూడగాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చును భూమి మీద నెరవేరుగాక. మా ఆహారం దయచేయండి, మరణం చేసేవారిని క్షమించండి, మమ్మల్ని శోధనలోకి దృష్టించండి. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, లోకరక్షకుడైన గొర్రెపిల్ల దేవుని యొక్క కృప, పరిశుద్ధాత్మ నిండి సహవాసం ఈ పవిత్ర స్థలానికి వచ్చి ముందుగా ఆలయ తలుపులు తెరిచి ఆరాధనకి దేవుని ఆత్మతో ఆహ్వానించి ఆరాధనకి సిద్ధం చేసినటువంటి బిడ్డలకి, ఆత్మ సంబంధమైన పాటలతో దేవుని కనపరిచిన వారికి, లేచి నిలబడి భయభక్తులతో ధర్మశాస్త్రాన్ని పవిత్రమూర్తి ఎదుట ధ్యానించిన బిడ్డలకి, స్వల్ప అనారోగ్యాలతో షుగర్లు, బీపీలు, మోకాళ్ళ నొప్పులు, మానసిక సమస్యలు, కుటుంబపరమైన సమస్యలు ఏవైనా సరే, నాకు తెలిసినవి కొన్ని, తెలియనివి కొన్ని ఉన్నాయి. వాటన్నిటి నుంచి కూడా అప్రేమమైన, కరుణమైన విడుదల దయచేసి, ముఖ్యంగా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల విషయాల్లో కూడా కృప చూపించి శాశ్వత ప్రేమతో నడిపింపు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు. థ్యాంక్ యూ ఎవరీబడీ. తొలి విశ్రాంతి కాబట్టి దయచేసి భార్య భర్తలుగా ఉన్నవారు